దేవన్ పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప. నెక్కలంగల్లగూడ నుంచి శబరిమల యాత్ర డే 1 మనమైతే స్టార్ట్ చేసాము. ఫస్ట్ డే 1 ఎక్కడంటే శ్రీశైలం, అదేంటిది మహానంది. బా ఏం చెప్పాడు మా స్వామి. ఇప్పుడైతే మేము శ్రీశైలం అయితే వచ్చేసాము. పొద్దున్నే 6 కల్లా వచ్చేసాము. ఏంటంటే కంటెంట్ ఇక్కడ శ్రీశైలం దిగువ శ్రీశైలం ఉంది. అక్కడ నీట్గా ఫ్రెష్ అయిపోయి అయ్యప్ప స్వామి కూడా చాలా బాగుంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని భిక్ష చేయలేదులే, దర్శనం అయిపోయాక చేద్దాంలే అని భిక్ష చేయలేదు శ్రీశైలంలో. ఇంకోటి మళ్ళీ ఘాట్ రోడ్లో ప్రయాణం సాగించాము. హోల్ టీమ్ స్వామి అప్ప ఇంకోటి ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు మనం అయితే ఘాట్ రోడ్ ఎక్కుతున్నాము. కొంచెం మంచు కొండలతో లొకేషన్ అయితే చాలా బాగుంది, చూపిస్తా చూడండి. అండ్ ఇంకా ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ ఇస్తాను. ఇక్కడ మేమంతా ఉంది మా ఊరు స్వాములే, మా ఊరు వాళ్ళమే. 40 మంది 45 మంది ఉన్నాము. ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తాను. ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫస్ట్ మా గురుస్వామి నుండి మాట్లాడదాం. గదిలో రూమ్ తీసుకుని మనం తీసుకుని ఇంటికే మేము బతుకొచ్చేది ఇంటికేగా మనం కూడా గుడి టీవీ పెట్టుకుంటాం. లేకో స్వామి అబ్బో ఇగో లారీ ఏమింది లారీలే సైడ్కి వెళ్ళి పట్టించాడు. అదిగోండి అక్కడ చూడండి. ఈ వీడియో తెస్తా ఉండంటే మనకు లారీ కంపలో పట్టించాడు. ఇప్పుడే కంపలో నుండి శ్రీశైలం ఘాట్ ఇది. ఒడియా డ్రా. ఈ స్వామి ఎవరో తెలుసా? మనతో పాటు చిన్నపిల్లలు 2 చేస్తారు కదా, వాళ్ళ నాన్న. ఇగోండి ఈ బొట్టు స్వామి వాళ్ళ మనతో పాటు ఈ వీడియో చేస్తారు చూడండి. వాళ్ళ బొట్టు స్వామి వాళ్ళ నాన్న ఉడియా. ఈ ఇంటికాడే మేము పీఠం పెట్టింది. సావడా సావడా. ఇదిగోండి హాయ్ చెప్పు. హాయ్ ఇది తెలుసుగా మొహం. కమాల్లో స్వామి మా కుమాల స్వామి ఊరు మొత్తానికి రంగులేస్తాడు, మా బస్సుకు తప్ప. మా మెకానిక్ సాంబే స్వామి బండ్లు మొత్తం చేస్తాడు. ఊరంతా చెప్పు. ఊరంతా ఊరంతా. ఇదో మా పిల్ల స్వామి పడుకుంది, అలిసిపోయింది అప్పుడే. మా సీను స్వామి ఒకప్పుడు మమ్మల్ని కాపాడి స్వామి. ఓ స్వామి అరే కంఠము నల్లన కన్ను గొడ్లారా పోతు ఆదివారం వచ్చే చాలు పోతు స్వామి. ఇక స్వామి మా భూస్వామి అగో ఎప్పుడు చూసినా మెత్తనే ఉంటాడు. ఈ లొకేషన్ చూసారా? ఎంత లొకేషన్. కొన్ని కోట్లు ఇచ్చినా కానీ ఇలాంటి లొకేషన్కి మనం రాలేము, ఇలాంటి వ్యూ చూడలేము. కోట్లు సంపాదించే వాళ్ళ దగ్గర ఏముంది, డబ్బు దాచుకోవడం తప్ప. వేలల్లో ఇలా ట్రిప్పులు రండి. అబ్బా అదిగోండి ఎన్నో ముబ్బులు పైకి వచ్చేసినట్టు ఉన్నాం ఇప్పుడు దాకా. అర్థమైంది ఇప్పుడే గట్లలోనే ఉన్నామని. ఇంకా ముబ్బుల పైన ఉన్నాయి చూసావు ఇప్పుడే.
ఉడియా బ్ర సావడ ఎందుకోండి ఉడియా అయ్యో రోపులు ఇయ్య అనుకుంటా రోపులు అయ్యో స్వామి మామూలుగా ఎలక్ట్గా ఉన్నారా లేరా అని చెప్పాలి కరెంటు అది కరెంటు టవర్లు చూడండి వ్యూ ఎంత బాగుందో చెప్పా కదా 2 మబ్బులు ఉంటాయి మనకి పైన ఒకటి కింద ఒకటి కింద చూడాలంటే శ్రీశైలం రావాలి పైన ఉండాలంటే స్వర్గానికి హర హర మహాదేవ శంభో శంకర ఇదిగోండి మా స్వాములు అయితే అమ్మ శ్రీశైలంలో దర్శనానికి అయితే వచ్చేసాము టైము 9:30 అవుతుందా 9:30 ఘాట్ రోడ్లో మామూలుగా టైర్లు పండిపోయినాయి పొగలు వచ్చేసినాయి అంతే ఇవన్నీ మా టీం మొత్తం శ్రీశైలంలో ఈరోజు పొడసామి ఏంటి రా మా పొట్టు సాగు పంచి కట్టుకోవడం కుదరలేదండి మా స్వామి శరణమయ్యప్ప ఇప్పుడే శ్రీశైలం దర్శనం అయితే అయిపోయింది హాఫ్ అన్ అవర్లో అయితే మనకు దర్శనం అయిపోయింది ఇక్కడ లోపల చూడాల్సినవి చాలా ఉన్నాయి జ్యోతిలింగాలే కానీ గోశాలే కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి చూడాల్సినవి ప్రతి ఒక్క జ్యోతిలింగం చదివి ఎక్కడ ఉన్నాయో చూసుకోండి దర్శనం అయితే చాలా బాగుంది ఎవరన్నా డౌట్ ఉండొచ్చు శ్రీశైలంలో అన్నదానం ఉందా లేదా అని అన్నదానం ఉండిద్ది ఇక్కడ ఆ పక్కనే లడ్డూ కౌంటర్లు కూడా పక్కనే ఉండిద్ది అన్నదానం స్వామి శరణమయ్యప్ప ఇక్కడ నుండి అయితే మనము శ్రీశైలం డ్యామ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ టిఫిన్ చేసాము టిఫిన్ చేసిన తర్వాత ఆటో మాట్లాడుకున్నాం పర్ హెడ్ 70 రూపీస్ ఇచ్చాం 70 ఇచ్చి 15 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ 30 శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము ఎలా ఉంటుందో చూద్దామని ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే శ్రీశైలం డ్యామ్ అక్కడ శ్రీశైలం గుడి అక్కడ నుండి ఇక్కడ డ్యామ్ దగ్గరికి వస్తాకి 16 కిలోమీటర్స్ ఆటో కట్టించుకుని ఇక్కడికి వచ్చాము మామూలుగా అయితే అగోండి అలా బోట్లో రావాలి కానీ మాకు ఎందుకో ఆటోలో రావాలనిపించి వచ్చాము ఎందుకులే వాటర్తో అని చెప్పేసి వచ్చాము చాలా బాగుంది చిన్న డ్యామ్ అయినా కానీ వాటర్ ఎక్కువగా స్టోర్ అయ్యింది ఇక్కడ చాలా బాగుంది చూడాల్సిన ప్లేస్ ఇదైతే మీరు ఎవరో మిస్ అవ్వద్దు శ్రీశైలం వచ్చినప్పుడు ఈ డ్యామ్ను కూడా విజిట్ చేయండి ఇక్కడ మేము అరగంట నుండి ఇలాగే ఉన్నాము ఇదే ఊరు ఆత్మకూరు దగ్గర బండ్లు పడేసారా పడిపోయినాయా ఇక్కడ నుండి 2 బస్సులు ఇరుక్కుపోయి ఇలాగే ఉన్నాం అరగంట నుండి వానలో ఇరిగి పడిపోయినాయి వానలు బాగా గుర్తు వల్ల ఏం చెప్పావు స్వామి చర్యలు ఇరిగి పడిపోయినాయి అబ్బా మా పేటలో అందరికన్నా పెద్ద ఆయనే మహానంది వెళ్తున్న రూట్ ఇది బొట్టేది మహానా రాణి అంటున్నాడు ఆ స్వామి అక్కడ ఎక్కడ చూద్దాం సుమారు ఇలా ఒక 3 కిలోమీటర్ల దాకా కొండ చెరుకులు ఇరిగే ఉన్నాయి మా టీం మొత్తం అయితే మహానందిలో అయితే దర్శనం అయిపోయింది ఒక 10 నిమిషాలు పట్టింది చాలా బాగుంది లాస్ట్ ఇయర్ ఇదే టెంపుల్ మేము మిస్ అయ్యాము శ్రీశైలంలో లేట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ ఇక్కడికి వస్తాకి 11 అయింది అప్పుడు టెంపుల్ క్లోజ్లో ఉంది ఈసారి అయితే 8కి వచ్చేసాము చాలా బాగుంది హరహర మహాదేవ మీరు కూడా రండి చూడాల్సిన ప్లేసెస్ ఇది విషయం ఏంటంటే ఈ సంవత్సరం కోనేరులో కూడా దిగనేస్తున్నారు అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి కోనేరులో చాలా బాగుంటుంది స్వామి శరణమయ్య